శివభక్తులకు నా యొక్క నమస్సులు. 90 రోజుల శివభక్తి సాధన యాత్రలో 27 రోజులు పూర్తి చేసుకున్నాము. ఆ శివుడి యొక్క ఆశీస్సుల వల్ల ఈ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నాము. మీరు నిజంగా శివభక్తులు అయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇది విని 10 మందికి పంచండి. ప్రతి ఇంట్లో శివనామ స్మరణ అనేది మారుమ్రోగాలని నా యొక్క తపన. ఈరోజు శివుడి యొక్క రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. శివభక్తులారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా రుద్రాక్ష ఎందుకు అంత పవిత్రంగా భావిస్తారు? పురాణాల ఏం చెబుతున్నాయంటే రుద్రాక్ష సాధారణ గింజ కాదు, ఇది శివుడి కన్నీటి బిందువుల నుంచి పుట్టింది. ఒకసారి ప్రపంచంలోని జీవుల బాధలను చూసి శివయ్య గాఢమైన తపస్సు చేశారు. తపస్సు ముగిసినప్పుడు ఆయన కళ్ళలో నుంచి కన్నీటి బిందువులు పడ్డాయి. ఆ కన్నీటి బిందువులు భూమిపై పడి రుద్రాక్ష చెట్లుగా మారాయి. అందుకే రుద్రాక్షను శివుని దివ్య ఆశీర్వాదంగా భావిస్తారు. రుద్రాక్ష ధరించే వారికి మనస్సుకు శాంతి వస్తుంది, నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది, భక్తి మరియు ధ్యానం పెరుగుతుంది, శివుని కృప లభిస్తుంది. అందుకే చాలామంది శివభక్తులు ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు రుద్రాక్ష మాలను ఉపయోగిస్తారు. మీరు కూడా శివభక్తులైతే సోమవారం రోజున రుద్రాక్ష ధరించి శివుణ్ణి స్మరించండి. భక్తితో ఓం నమ శివాయ అని జపిస్తే శివయ్య కృప తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని పెట్టండి. ఇలా పెట్టినట్లయితే నాకు కూడా శివుడి గురించి ఇంకా అన్ని విధాలుగా పూర్తి వివరాలతో మీకు వివరించాలని కూడా నాకు ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.